ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అను సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అదేవిధంగా పాత నిబంధనలో కూడా ఈ మాటను చదువుకుందాం. హబక్కూకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అందరూ నాతో ఈ మాట చెప్పండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ప్రశ్న, ఎవరు నీతిమంతులు? నీతిమంతులు ఎవరు? లాస్ట్ వీక్ కూడా చెప్పా, పోయిన వారం కూడా. యేసు ప్రభు నా పాపాల కోసం మరణించాడు. పాతి పెట్టబడి తిరిగి లేవడాన్ని బట్టి తండ్రి అనే దేవుడు ఏం చేశాడంటే ఉచితంగా మన క్రియల వలన కాదు, మనం ఏదో మంచి కార్యాలు చేసేవాళ్ళు కాదు, కానీ యేసు ప్రభు మన పాపాల కోసం మరణించి పాతి పెట్టబట్టి తిరిగి లేవడాన్ని బట్టి తండ్రి అనే దేవుడు ఏం చేశాడంటే ఉచితంగా మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆమేన్. ఇది మన క్రియల వలన కలిగింది కాదు. మనం ఏదో క్రియలు చేస్తే, మనం ఏదో మంచి పనులు చేస్తే మనకు నీతి కలిగిందంటే అది కరెక్ట్ కాదు. కేవలం ఆయన కృపచేతను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డ మనము ఏం చేయాలి అని బైబిల్ చెప్తుందంటే విశ్వాస మూలముగా జీవించాలి. నీతిమంతులమైతే సరిపోదు, నీతిమంతులమైతే మనకు సరిపోదు, కానీ విశ్వాసంతో జీవించమని బైబిల్ చెప్తుంది. కొత్త నిబంధనలు అదే చెప్పింది, పాత నిబంధనలు కూడా అదే చెప్పబడింది. 2 నిబంధనలు చెప్పబడ్డ ప్రాముఖ్యమైనది ఏంటంటే మనం నీతిమంతులముగా విశ్వాస మూలంగానే జీవించాలి. విశ్వాస మూలముగా జీవించాలి అంటే విశ్వాసం అంటే ఏంటి? పోయినసారి కూడా చెప్తా, 2 వారాల నుంచి చెప్తున్నా. విశ్వాసం అంటే ఏంటి? లేని వాటినే ఉన్నవి అనే నమ్మటం. ఏ బైబిల్ వర్స్ దానికి నిర్వచనం, బైబిల్ వచనం ఏమని చెప్పాను? విశ్వాసానికి ఒక వాక్యం ఉంటుంది, మూల వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి కూడా ఉన్నవి అనడానికి రుజువు ఏంటంటే మనలో ఉన్న విశ్వాసం. కనబడని కూడా ఉన్నాయి అని నమ్మటమే విశ్వాసం. చెప్పాను కదా, దేవుళ్ళు విశ్వాసం అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు చాలా మంది బైబిల్లో విశ్వాసంతో జీవించిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ వీక్ హేబేలు గురించి మనం చదువుకున్నాం. ఏమేం చేశాడు హేబేలు? విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమైన బలి అర్పించాడు.
దాని కారణంగా నీతిమంతుడు అని దేవుని చేత సాక్ష్యం పొందాడు. పొందిన తర్వాత ఏం చేశాడంటే చనిపోయినా కూడా, అంటే వ్యక్తిగతముగా మనం చనిపోవచ్చు కానీ విశ్వాసపరంగా మాత్రం జీవిస్తూనే ఉంటాము అని కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు హానోకు గురించి నేర్చుకున్నాం. హానోకు కూడా విశ్వాసంతో జీవించాడు అని హానోకు జీవితం నుంచి మనం నేర్చుకున్నాం. హానోకు అంటే అర్థం ఏంటంటే అంకిత భావము కలిగిన వాడు. హానోకు అనే మాటకు అర్థం అంకితం. అంటే అంకితం అంటే ఇవ్వడము. ఎవరికన్నా అంకితం చేస్తున్నాం. ఇప్పుడు ఒక వస్తువు ఎవరికన్నా ఇవ్వడాన్ని అంకితం అంటున్నాం. ఉదాహరణకి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మందిర నిర్మాణానికి తమ దగ్గర ఉన్న వస్తువులన్నీ మందిర నిర్మాణానికి ఇచ్చారు. ఇవ్వడాన్ని అంకితం అంటున్నాం. అదేవిధంగా హానోకు ఏం చేశాడంటే దేవుని మీద నమ్మకంతో తన పేరుకు తగ్గట్టు తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నాడు. అర్థమైందిగా? అంకితం అంటే ఇవ్వడం. ఇజ్రాయెల్ ప్రజల మందిరానికి తమ వస్తువులు బంగారం కానీ వెండి కానీ తమ దగ్గర ఉన్న వస్తువులు ఏ విధంగా దేవుని మందిరానికి ఇచ్చారో అదేవిధంగా హానోకు ఏం చేశాడంటే తన జీవితాన్ని దేవుని మీద విశ్వాసంతో దేవుడికి అంకితం చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడికి అంకితం చేసుకున్నాక ఇక మన ఇష్టంతో పని లేదు. దేవుడికి మనం అంకితం చేసుకున్నాక ఇక మన ఇష్టానుసారంగా మనం జీవించం, కానీ దేవుడికి మన జీవితాన్ని అంకితం చేసుకున్నాం కాబట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారంగానే జీవిస్తాము. హానోకు అదే పని చేశాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను దేవుడికి సమర్పించుకున్నాను. ఇక నేను సొంతంగా బిజినెస్ పెట్టుకొని నా సొంత వ్యాపారం చేయాలంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా జీవితాన్ని నేను దేవుడికి సమర్పించుకున్నాను కాబట్టి దేవుడి సేవలో దేవుడు ఏం చెప్తే అది చేయటం. అదేవిధంగా హానోకు ఏం చేశాడంటే దేవుడి మీద నమ్మకంతో తన జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకొని దేవుడు ఏం చెప్తే అది, దేవుడు ఎలా ఉండమంటే అలా జీవించడాన్ని బట్టి హానోకు బైబిల్ చెప్తుంది 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు అని. చూసుకున్న ఆ వాక్యం కూడా ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24. ఆదికాండము 5వ అధ్యాయము. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. ఈ వాక్యంలో మనం చూసుకుంటే మెయిన్గా మనకు కనపడేది ఏంటంటే 300 ఏండ్లు హానోకు దేవునితో నడిచాడు. రోజు దేవునితో నడవడం అంటే దేవుని పాటలు పాడుకుంటా అలా నడుచుకుంటా పోతున్నాడు. అలా నడుచుకుంటా పోయేవాడు అయితే కుమారులను కుమార్తెలను కనుండేవాడు కాదు. దేవునితో నడవడం అంటే ఏంటంటే ఎక్కువగా దేవునితో సహవాసం చేయటం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం, నీతిమంతుడుగా నిందారహితుడుగా నడుచుకోవడమే దేవునితో నడవడము అని మనం అర్థం చేసుకోవాలి. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని అంటే తను జీవిస్తున్న జీవితం తన కుటుంబాన్ని పోషించుకుంటూనే సమాజంలో బ్రతుకుతూనే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. నీతిమంతుడుగా లేకపోతే నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తూ ఉండటాన్ని బట్టి ఒక మాటలో బైబిల్ ఏం చెప్తున్నది, హానోకు 300 ఏండ్లు దేవునితో నడిచాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ
తన సమాజంలో నీతిమంతులు కాదు, ఎవరు కూడా దేవుణ్ణి అంతగా నమ్మని వాడు. అలాంటి ప్రజల మధ్యలో కూడా హానోకు ఏం చేశాడంటే దేవుని మీద నమ్మకంతో, దేవుని మీద విశ్వాసంతో, దేవుని యందు భయభక్తులు కలిగి తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఈ చెడుపైన సమాజం, చెడుపైన జనాల మధ్యలో ఉన్నప్పటికీ వారిలాగా జీవించకుండా తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని దేవుడు ఏం చెప్తే అది చేస్తా ఉన్నాడు. దేవుడు ఏం చెప్తే అది చేస్తా ఉన్నాడు. దేవుడికి భయభక్తులు కలిగి జీవించడాన్ని దేవుడితో నడవడము అని అంటున్నాడు. మనం కూడా చుట్టుపక్కల ఉండాలి, దేవుడు నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలాగా మనం జీవించకుండా మన జీవితాన్ని దేవుడి మీద విశ్వాసంతో భయభక్తులు కలిగి జీవించడమే దేవుడితో నడవడము. అంతేగాని ఏదో నడుచుకుంటా పోతున్నాం, పాటలు పాడుకుంటా, ప్రార్థన చేసుకుంటా, ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు. దేవుడితో నడవడం అంటే దేవుని ఎంత భయభక్తులు కలిగి జీవించడం. ఇప్పుడు హానోకు దేవుడితో నడవడానికి ఏం చేసి ఉంటాడు? ఇప్పుడు నేను ఒకళ్ళ సహవాసం చేయాలి, లేకపోతే ఒకళ్ళని నేను స్నేహితుడిగా ఎంచుకోవాలి, వాడితో నడుస్తూ ఉండాలంటే నేను వాడు ఏం చెప్తే నేను అది చేస్తే మేమందరం సాఫీగా స్నేహం చేసుకుంటూ ఉండవచ్చు. అదేవిధంగా హానోకు ఏం చేసి ఉంటాడు? అన్ని సంవత్సరాలు దేవుడితో నడిచాడు అని అంటే హానోకు ఏం చేసి ఉంటాడు? ఏం చేస్తే అన్ని సంవత్సరాలు దేవుడితో నడవగలిగాడు అన్న మాటని మనం చూసుకుందాం. ఆదికాండము దేవునితో నడవడానికి హానోకు ఏం చేశాడో అదే మనం కూడా చేయాలి. ఏం చేశాడో చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైంది. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. సరిపోతుంది. ఇప్పుడు అబ్రహాముతోనే చెప్పట్లేదు, కానీ దేవుడితో నడుస్తాము, నేను కూడా దేవుడితో నడవాలి అని ఆశపడే ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడును, నువ్వు నా సన్నిధిలో నడిచేటట్టయితే నువ్వు నిందారహితుడిగా జీవించాలి అబ్రహాంతో చెప్పాడు. ఇప్పుడు మనందరితో చెప్తున్న మాట ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడిని కాబట్టి నువ్వు నా సన్నిధిలో నడవాలంటే, నువ్వు నాతో నడవాలంటే నువ్వు నిందారహితుడిగా జీవించు అని బైబిల్ చెప్తుంది. నిందారహితుడు ఏంటి? నిందారహితుడు అంటే అర్థం ఏంటి? నిందారహితుడు అంటే అర్థం ఏంటి? నిందారహితుడు అంటే నిర్దోషి. ఏ పాపము లేని వాడిని నిందారహితుడు అంటాడు. ఉదాహరణకి కోర్టులో మనం చూస్తాం, పాపం చేసినవాడు ఉంటాడు, పాపం చేయవాడు ఉంటాడు. ఈ పేపర్లన్నీ వాళ్ళు చూసుకొని తీర్పులు ఇచ్చి మనోడు పాపం చేసినాడు, మనోడు నిర్దోషి, ఏ పాపం లేనివాడు. నిర్దోషి, ఏ పాపము లేనివాడు నిర్దోషి అంటున్నాం. అలాంటి వాడిని నిందారహితుడు అని కూడా మనం అంటున్నాం. ఏ పాపము చేయనివాడు, ఏ పాపానికి లోను కానివాడు, వాడిని నిందారహితుడు అని అంటున్నాం. హానోకు అదే పని చేశాడు. 300 ఏళ్ళు దేవునితో నడవాలి అని ఆశపడి ఏం చేశాడంటే, ఆ చెడిపోయిన సమాజం లేదా చెడిపోయిన ప్రజల్లాగా లేడు కానీ నేను దేవునితో నడవాలని ఆశపడ్డాను కాబట్టి దేవుడు నిందారహితుడు కాబట్టి నేను కూడా నిందారహితుడిగా ఉంటే నేను దేవునితో నడవగలను. హానోకు ఏం చేశాడంటే, మనోళ్ళు దేవుడిని నమ్మలేదు, నా దగ్గర ఉన్న ప్రజలు లేకపోతే నా చుట్టుపక్కల ఉన్న ప్రజలు దేవుడు నమ్మలేదు, అయితే నాకైతే ఆశ ఉంది దేవునితో నడవాలని. ఈ ఆశ ఏం చేసిందంటే
దేవుడు నీతిమంతుడు కాబట్టి నేను కూడా నీతిమంతుడుగా ఉంటాను. వాళ్ళలాగా నేను దేవుడి మీద అపనమ్మకంతో ఉన్నాను, కానీ నేను కూడా నీతిమంతుడిని దేవుడితో నడుస్తాను. వాళ్ళు దొంగతనాలు చేస్తుంటే నేను దొంగతనం చేయను, నాకు దేవుడితో నడవాలని ఉంది కాబట్టి ఆయన దొంగతనం చేయకూడదు లేకపోతే చేయొద్దు అని చెప్పాడు కాబట్టి దొంగతనం చేయకుండా నేను జీవిస్తూ ఉంటాను. పాపం చేస్తున్న చుట్టుపక్కల నేను పాపం చేయను, ఎందుకంటే నాకు దేవుడితో నడవాలని ఆశ ఉంది కాబట్టి నేను పాపం చేయను. పాపం చేయకుంటే నేను దేవుడితో నడవగలను. అర్థమైంది కదా మీకు? నిందారహితుడిగా జీవించాడు. 300 సంవత్సరాలు ఎలా దేవుడితో నడిచాడంటే తను జీవించిన జీవితం అంతా దేవుడికి నమ్మకంతో అంకితం చేసుకొని తన జీవితాన్ని నిందారహితుడిగా జీవించాడు. ఏ పాపము లేనివాడిగా, ఏ తప్పు చేయని వాడిగా, నిందారహితుడిగా, నిర్దోషిగా జీవించడాన్ని బట్టి 300 ఏళ్ళు హానోకు దేవుడితో నడిచాడు. మనం కూడా నడవగలమా? ప్రశ్న. హానోకులాగా మనం కూడా నిందారహితులముగా నడవగలమా లేదా? మనం కూడా నడవగలం. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మనకు ఒక ఆశ ఉంది ఏంటంటే నేను కూడా దేవుడితో నడవాలి కాబట్టి హానోకు ఏం చేశాడు? నేను కూడా అదే చేస్తాను. నిందారహితుడిగా జీవించాడు. దేవుని మీద నమ్మకంతో నిందారహితుడిగా జీవించాడు. నేను కూడా నిందారహితుడిగా జీవిస్తే దేవుడితో నడుస్తాను. అర్థమైందిగా? పాపం చేయాల్సి వచ్చినప్పుడు నేను పాపం చేయను. ఎందుకంటే పాపం చేస్తే నేను దేవుడితో నడవలేను కదా. నేను మోసాలు చేయాల్సి వచ్చినప్పుడు నేను మోసాలు చేయను. వాళ్ళు మోసాలు చేస్తుంటే నేను మోసాలు చేయను. ఎందుకంటే నేను దేవుడితో మోసాలు చేస్తే నేను దేవుడితో నడవలేను. హానోకులాగా మనం కూడా దేవుడితో నడవాలి అంటే నిందారహితులముగా మనం జీవించాలి. నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు తీర్చి ఆ నీతిని మనం కాపాడుకుంటూ నీతిమంతులు అని పాపాలు చేసుకుంటూ పోవటం కాదు, కానీ నీతిమంతులుగా చేశాడు యేసుక్రీస్తు గారు. నీతిమంతులుగా చేసి మనల్ని ఏం చేశాడంటే జీవించమంటున్నాడు విశ్వాసం ద్వారా. విశ్వాసం ద్వారా జీవించాలంటే ఇప్పుడు హానోకులాగా ఏం చేశాడు? నిందారహితుడిగా జీవించాడు. పాపాలు చేయడం ద్వారా తప్పులు చేసుకుంటా వాళ్ళ తన కుటుంబాన్ని పోషించుకుంటూనే సమాజంలో ఉంటూనే దేవుని యందు భయభక్తులు కలిగి నిందారహితుడిగా తప్పు చేయకుండా దేవుని మీద భయంతో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మనం కూడా దేవునితో నడవాలి అంటే నిందారహితులమై ఉండాలి. తప్పు చేయాల్సి వచ్చినప్పుడు మనం తప్పు చేయకూడదు. పాపం చేయాల్సి వచ్చినప్పుడు మనం పాపం చేయకూడదు. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో ఇంకో మాట రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో నడవటమే కాదు సహవాసం చేశాడు అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. హానోకు 300 ఏళ్ళు నడవటమే కాదు దేవుడితో సహవాసం చేశాడు అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ఎలా దేవుడితో సహవాసం చేయగలిగాడు? ఏం చేస్తే దేవుడితో సహవాసం చేశాడు అన్నది మనం చూసుకుంటే యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగించుకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. ఈ హానోకు ఏం చేశాడంటే దేవుడితో సహవాసం చేయడానికి వెలుగులో నడిచాడు. బైబిల్ చెప్తుంది
నేను వెలుగై ఉన్న ప్రకారము మీరు కూడా వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉంటాము. హానోకు ఏం చేశాడంటే ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా సహవాసం చేశాడని అంటాడు. ఎలా సహవాసం చేయగలిగాడు అని అంటే వెలుగులో నడిచాడు. వెలుగులో నడవటం అంటే ఇప్పుడు టార్చ్ లైట్ వేసుకొని అలా నడుచుకుంటా పోవటం కాదు. వెలుగులో నడవటం అంటే ఏదో టార్చ్ లైట్ వేసుకొని లేకపోతే వెలుగులో లైట్ వేసుకొని అలా నడుచుకుంటా పోవటం కాదు. కానీ వెలుగు ఫలము ఏంటంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది అని బైబిల్ చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఏం చెప్తుందంటే నీతి ఫలం ఏమనగా సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఇప్పుడు ఈ హానోకు ఏం చేశాడంటే నేను దేవుడితో సహవాసం చేయాలనుకున్నాను, ఇప్పుడు దేవుడు వెలుగులో నడవమని చెప్పాడు కాబట్టి సమస్త విధములైన మంచితనముగా నడిచాడు, మంచితనంగా ఉన్నాడు. నీతి సమస్త విధములైన మంచితనము, నీతిమంతుడిగా జీవించాడు. సత్యమైన మాటలే మాట్లాడుతూ ఇలా వెలుగులో నడవటం మనం చూస్తున్నాం. మొదటిగా ఏం చేశాడంటే సహవాసం చేయాలంటే సమస్త విధములైన అన్ని విషయాల్లో మంచితనం చూపించాడు హానోకు. దేవునితో సహవాసం చేయడానికి హానోకు ఏం చేశాడంటే అన్ని విషయాల్లో మంచితనం చూపించాడు. ఉదాహరణకి ఒక షాప్కి వెళ్ళాడు హానోకు. షాప్ వాళ్ళు ఏం చెప్తారంటే ఊరి హానోకు మంచోడు, నాకు దయదలిసి 100 రూపాయలు అయితే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఉంటాడు. షాప్ వాడికి అర్థమైంది మనోడు మంచితనం, హానోకు మంచితనం. ఉదాహరణకి లేదా ఒక బిచ్చగాడు అడుక్కునేవాడు వచ్చాడు, హానోకు దగ్గరకు పోతే మనకి ప్రతిఫలం ఉంటుంది, మనోడు మంచోడు కాబట్టి. బిచ్చగాడికి తెలిసింది హానోకు మంచితనం గురించి. అర్థమవుతుందిగా మేము పెట్టేది. సమస్త విధములైన అన్ని విషయాల్లో మంచితనం కనపరిచాడు హానోకు. పాపం చేయాల్సి వచ్చినప్పుడు పాపం చేయాల. ఇప్పుడు దేవుడు నమ్మని వాళ్ళు చుట్టూ ఉన్నారు కాబట్టి నమ్మని వాళ్ళు కూడా ఏం చెప్తారంటే అరే మనోడు మనలాగా ఉండటరా, మనోడు మంచోడు, దేవుడు నమ్ముకున్నాడు, మనలా తప్పులు చేయడు, మనోడు మంచోడు అంటే దేవుడు నమ్మని చుట్టూ కూడా మనోడు మంచితనం కనపరిచాడు. దేవుడు నమ్మని వాళ్ళ ప్రజల మధ్య కూడా మనోడు మంచితనం కలిగి జీవించడాన్ని బట్టి ఇప్పుడు హానోకు దేవునితో సహవాసంలో ఉన్నాడు. అదేవిధంగా నీతిమంతుడిగా జీవించాడు. పాపం చేయాల్సి వచ్చినట్టు పాపం చేయాలి. సత్యము, మూడవదిగా సత్యమైన మాటలే మాట్లాడాడు. అబద్ధాలు మాట్లాడాలి, బూతులు మాట్లాడాలి, పోగిలి మాటలు మాట్లాడలేదు, కానీ సత్యమైన మాటలే. ఎందుకంటే తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచి తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని ఇప్పుడు దేవునితో నడవాలంటే నిందారహితుడిగా జీవించాడు. తర్వాత జీవించిందే కాకుండా మనుషులందరి మధ్య ఇప్పుడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. అంటే అన్ని విషయాల్లో మంచితనం కలిగి ఉన్నాడు. అందరూ చెబుతున్నాడు మనోడు మంచోడు ఎలా అని. రెండవది నీతిమంతుడిగా జీవించాడు. మూడవది సత్యవంతుడిగా బ్రతికాడు. 300 సంవత్సరాలు ఇలా బ్రతుకుతూ ఇలా జీవిస్తూ దేవుని మీద విశ్వాసంతో దేవుడితో నడవగలిగాడు అని మనం చూస్తున్నాం. మనం కూడా దేవుడితో సహవాసం చేయాలి అని అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియాలి మన మంచితనం గురించి. అర్థమైందా? మన చుట్టుపక్కలకి వాళ్ళకి తెలియాలి మన మంచితనం గురించి. ఎవరన్నా భేదవాళ్ళు వస్తే వాళ్ళకి తెలియాలి మన మంచితనం గురించి. మన వాళ్ళు తప్పులు చేస్తున్నప్పటికీ నేను తప్పు చేయను, పాపాలు చేయను, ఎందుకంటే నేను దేవుడితో నడుస్తాను కాబట్టి నేను నీతిమంతుడిగా లేకపోతే సత్యవంతుడిగా నేను బ్రతుకుతాను, వాళ్ళలాగా వీళ్ళలాగా నేను పాపం చేయను. హానోకు ఇలా చేయడాన్ని బట్టి
300 ఏండ్లు దేవునితో నడవగలిగాడు. హానోకు ఇలా చేయడాన్ని బట్టి 300 ఏండ్లు దేవునితో నడవగలిగాడు. హానోకు తన జీవితాన్ని పేరుకు తగ్గట్టే అంకితం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ హేబేలు తర్వాత హానోకే మళ్ళీ అంత విశ్వాసం దేవుని మీద చూపించింది. ఈ హేబేలు చనిపోయినాక చాలా సంవత్సరాలు గడిచిపోయి ఆ జనాలందరూ దేవుని మీద నమ్మకం ఉంచలా. అందరూ కయ్యిలాగా తప్పు త్రోవలో నడుస్తున్నారే కానీ హేబేలు లాగా ఎవరు దేవుని మీద విశ్వాసం ఉంచి అంత నీతిగా నడవలేకపోతున్నారు. అలాంటి ప్రజల మధ్య ఈ హానోకు ఏం చేశాడంటే దేవుని మీద విశ్వాసంతో తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని, పేరుకు తగ్గట్టు తన జీవితాన్ని అంకితం చేసుకొని నిందారహితుడిగా ఏ పాపము లేనివాడిగా నిర్దోషిగా దేవునితో నడవటం మొదలుపెట్టాడు. సహవాస విషయానికి వస్తే మంచితనం కనపరిచాడు, నీతిమంతుడిగా జీవించాడు. ఇంకోటి సత్యమైన మాటలు మాట్లాడుకుంటూ సత్యవంతుడిగా జీవించాడు. మనం కూడా దేవుని మీద విశ్వాసంతో ఉంటే మనం చేయాల్సింది ఏంటంటే నిందారహితులుగా మనం జీవించాలి. దేవుని మీద విశ్వాసం ఉంటేనే మనం నిందారహితులుగా జీవించగలము. దేవుని మీద విశ్వాసం లేకపోతే ఇక జనాలకి వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి మేము కూడా నమ్మలే, మాకెందుకు లేదు. విశ్వాసం లేని వాళ్ళు దేవుని విశ్వాసం దేవుడు చెప్పినట్టు చేయలేదు. ఇప్పుడు నేను దేవుడితో నడవాలనుకుంటే సమ్మతించాల. ఇద్దరు సమ్మతింపకుండా ఒకరితో నడవగలరా అని బైబిల్లో ఉంటుంది. సమ్మతించాలి. మేమిద్దరం సమ్మతిస్తేనే మేము నడవగలము, మేము జీవించగలము. కాబట్టి దేవుడు నాతో సమ్మతించాలి అని అంటే నేను దేవుడు చెప్పింది చేయాలి. ఏం చెప్తున్నాడు? దేవుడితో నడవాలంటే నిందారహితులుగా జీవించాలి అని చెప్తున్నాడు. మనం ఏం చేయాలంటే నిందారహితులుగా జీవిస్తే కానీ మనం దేవుడితో నడవలేం. 300 ఏండ్లు దేవుడితో నడిచాడంటే కదా. ఇప్పుడు దేవుడితో నడవడాన్ని బట్టి ఏంటి ప్రతిఫలమయ్యా అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 చూస్తాము. తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని, మళ్ళీ చదువుతానంటే తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని ఏం చేశాడంటే నిర్దోషిగా నిందారహితుడిగా జీవించడాన్ని బట్టి ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5 మనం చూసుకుంటే విశ్వాసాన్ని బట్టి హానోకు మరణం చూడకుండా కొనిపోయాడు. ఇప్పుడు మరణం చూడకుండా కొనిపోబడక ముందు ఏం చేశాడంటే దేవునికి ఇష్టడై ఉన్నాడు. ఇప్పుడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉన్నాడు కాబట్టి సాక్ష్యం పొందాడు. ఇష్టడై ఉండటానికి ఏం చేశాడు మనం చూసుకున్నాం కదా, నిందారహితుడిగా జీవించాడు. దేవునికి ఇష్టడై ఉండటానికి హానోకు ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్టు అబ్బాయి నువ్వు నిందారహితుడిగా జీవించు అంటే తన దేవుని మీద విశ్వాసం ఉంచి నిందారహితుడిగా జీవించడాన్ని బట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దేవునికి అబ్బాయి నువ్వు నాకు ఇష్టమయ్యావురా, ఎందుకంటే నేను చెప్పింది నువ్వు చేస్తున్నావు. మొదటిది దేవునికి ఇష్టడయ్యాడు హానోకు. ఎవరన్నా దేవునికి ఇష్టం అవ్వాలి అని అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేరు అని బైబిల్ చెప్తుంది. దేవునికి నువ్వు ఇష్టం అవ్వాలి అని అంటే నీకు దేవుడి మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండటమే కాకుండా దేవుడు నీకు ఏం చెప్తాడో దాన్ని చేయడాన్ని బట్టే నువ్వు దేవుడికి ఇష్టరాలుగా ఉంటావు. నువ్వు దేవుడికి ఇష్టరాలుగా ఉండాలి అని అంటే నీకు దేవుడి మీద విశ్వాసం ఉండాలి. విశ్వాసం నుంచి ఏం చేయాలంటే దేవుడు నీకు ఏం చెప్తాడో అది చేయడాన్ని బట్టి నువ్వు దేవుడికి ఇష్టరాలుగా ఉంటావు. హానోకు అదే పని చేశాడు. 300 ఏండ్లు
నిందారహితుడిగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని తప్పులు చేయాల్సి వచ్చినప్పుడు పాపాలు చేయాల్సి వచ్చినప్పుడు పాపాలు చేయలేదు, కానీ తన కుటుంబాన్ని పోషించుకుంటూనే కుమారులను కుమార్తెలను కంటూనే దేవునికి నిందారహితుడిగా ఏ పాపము లేనివాడిగా దేవునితో నడవడాన్ని బట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్బాయి హానోకు, నువ్వు నాకు ఇష్టమయ్యావురా. ఎంత బాగుంది మాట. దేవుడు అంటున్నాడు హానోకు గురించి సాక్ష్యం చెప్తున్నాడు, అబ్బాయి హానోకు, నువ్వు నాకు ఇష్టమయ్యావు కాబట్టి నేనేం చేస్తానంటే రెండో పాయింట్గా నేను నిన్ను తీసుకెళ్తాను. అర్థమైందిగా? ఇప్పుడు దేవునికి ఇష్టమయ్యి హానోకు, అబ్బాయి నువ్వు నాకు ఇష్టమయ్యావురా అని దేవుడు మన ఇద్దరు వెళ్ళిపోదాం అని మరణము చూడకుండా కొనుక్కోబడ్డాడు. అర్థమైందిగా? మొదటిది హానోకు దేవునికి ఇష్టమయ్యాడు. ఆ ఇష్టాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే రెండవదిగా మరణము చూడకుండా కొనిపోయాను. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోయాడు. మీకు మాట చెప్పాలి, విశ్వాసాన్ని బట్టి హానోకు కొనిపోయాడు అంటే యేసు ప్రభు రాకడలో. ఇది చాలా ప్రాముఖ్యం, మీరు వినాలి. యేసు ప్రభు రాకడలో మనం కొనుక్కోబడాలి. మనం జీవిస్తున్న యేసు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పుడు వరకు మనం బ్రతుకుండి ఆయనతో పాటు కొనుక్కోబడాలి అని అంటే మనకు విశ్వాసం ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసాన్ని బట్టి హానోకు మరణం చూడకుండా కొనుక్కోబడ్డాడు. యేసు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, రావడం మాత్రం పక్క. అలా వచ్చినప్పుడు మనం దేవునితో కొనుక్కోబడాలి, దేవునితో ఎత్తబడాలి అని అంటే మనకి విశ్వాసము ఉండాలి. మనం జీవించినంత కాలము దేవుని మీద విశ్వాసంతో జీవించకపోతే ఆయన రాకడ సమయంలో మనం ఎత్తబడలేము. హానోకులాగా నిందారహితుడిగా మనం జీవించకపోతే యేసు ప్రభు రాకడ సమయంలో మనం ఎత్తబడలేము, ఎడవబడతాం అంతే. ఎడవబడినప్పుడు భయంకరమైన శ్రమలు, 7 శ్రమలు అంటారు కదా, ఇక మనం తట్టుకోలేము. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, హానోకు నువ్వు నాకు ఇష్టమయ్యావు, నిందారహితుడిగా జీవించడాన్ని బట్టి నువ్వు నాకు ఇష్టమయ్యావు, కాబట్టి నువ్వు రా, నాతో నేను కొనుక్కోబడతావు అని తీసుకొని పోయాడు. మనం నేర్చుకోవాలి, మనం కూడా దేవునికి ఇష్టమై నిందారహితులుగా జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు రాకడలో విశ్వాసాన్ని బట్టి మనం కొనుక్కోబడతాం. అందుకే యేసు ప్రభు అంటాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. యేసు ప్రభు ఏమంటాడంటే మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనునా అంటే భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే విశ్వాసులు ఎక్కడ ఉండారా అని చూస్తాడు. అర్థమైందిగా? యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే విశ్వాసులు ఆడుండారా అబ్బాయి అని చూస్తాడు. నీతిమంతులుగా తీర్చాడు, అది వేరే విషయం. నీతిమంతులుగా దేవుడు చెప్పినట్టు జీవించాలా విశ్వాసంతో. యేసు ప్రభు వచ్చినప్పుడు విశ్వాసులు ఆడుండారా అని చూస్తాడు, కానీ నీతిమంతులు ఆడుండారా అని చూడతాడు. విశ్వాసులు ఎక్కడ ఉండారా అలా చూసినప్పుడు మనల్ని కొనుక్కోవాలి అని అంటే మన విశ్వాసముగా కనబడాలి దేవునికి. అర్థమైంది కదా మీకు? మనిషి కుమారుడు వస్తాడు, రావడం మాత్రం అది పక్కా వస్తాడు. ఇప్పుడు వచ్చినప్పుడు మనల్ని చూసి పలానా సంఘస్థులు విశ్వాసులుగా ఉన్నారు, విశ్వాసంతో జీవిస్తున్నారు, వీళ్ళని తీసుకొని పోదాం అని మనల్ని చూసి అనాలి అని అంటే మనం హానోకులాగా విశ్వాసంతో జీవించాలి. ఏం చేస్తాడు హానోకు? నిందారహితుడిగా జీవించాడు, పాపము లేనివాడిగా జీవించాడు, సమస్త విధములైన మంచితనము కనపరిచాడు. నిందారహితుడిగా ఈ నిర్దోషత్వము, ఈ పాపము లేని ఈ కేటగిరీలోనే వస్తాయి ఇవన్నీ. మంచితనము, నీతి, ఈ సత్యము, నిందారహితము అనే మాటలోనే ఇవన్నీ వస్తాయి.
హానోకు ఒక మాటలు ఏం చేశాడంటే, నిందారహితుడిగా జీవించడాన్ని బట్టి ఇప్పుడు దేవుడితో నడవగలిగాడు. నడిచి అంటున్నాడు దేవుడు, నువ్వు నాకు ఇష్టమయ్యావు అబ్బాయి, నేను నిన్ను కొని తీసుకెళ్తాను రా. మనం కూడా యేసు ప్రభు రాకడలో కొనుక్కోబడాలి అని అంటే మనకి విశ్వాసం చాలా చాలా ప్రాముఖ్యం. అందుకనే నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగానే జీవించాలి అని బైబిల్ చెప్తుంది. ఈ హేబేలు అదే పని చేశాడు. ఈ హానోకు విశ్వాసంతో జీవించడాన్ని బట్టి ఇప్పుడు కొనుక్కోబడ్డాడు. మనం కూడా అంతే. మనం కూడా హానోకు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం బ్రతికినంత కాలము నిందారహితులముగా మనం జీవించాలి. అంటే పాపం చేయాల్సి వచ్చినప్పుడు నేను పాపం చేయను. ఆశ, దేని మీద ఆశ కలిగింది, దొంగతనం చేయాలనిపించింది, కానీ నేను చేయను. అలా చేస్తే నేను దేవునితో నడవలేను కదా. దేవునితో నడవకపోతే విశ్వాసం ఉండదు, నేను విడవబడతాను. కాబట్టి నేను అలాంటి పనులు నేను చేయను, నీతిగా జీవిస్తాను. అవినీతి ప్రకారంగా లేకపోతే అవిశ్వాసంతో కానీ అవినీతిగా నేను జీవించను, కానీ నేను నీతిమంతుడిగా నీతి కలిగి నేను జీవిస్తాను. అందరి ఎడల నేను మంచితనముగా నేను జీవిస్తాను. అందరితో నేను మంచిగా ఉంటాను. నా మంచితనం ఇతరులకు తెలియాలి అన్నట్టుగా నేను జీవిస్తాను. అలా జీవించాలి అని అంటే మనకి దేవుడి మీద విశ్వాసము ఖచ్చితంగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడు చెప్పింది మనం చేయలేము. ఒకళ్ళని నమ్మకుండా వాళ్ళు చెప్పింది మనం చేయలేము. అర్థమైంది ఈ మాట? మనం ఒకళ్ళని నమ్మకుండా వాళ్ళు చెప్పింది మనం చేయలేము. హానోకు దేవుడిని నమ్మి తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని సమర్పించుకొని అంకిత భావం కలిగి నిందారహితుడిగా జీవించాడు. దేవుడు చెప్పినట్టు నిందారహితుడిగా జీవించడాన్ని బట్టి దేవునికి ఇష్టడయ్యాడు. ఆయన మరణము చూడకుండా ఆ విశ్వాసాన్ని బట్టి కొనుక్కోబడ్డాడు. మనం కూడా నేర్చుకోవాలి. విశ్వాసాన్ని బట్టి మనం కూడా దేవునికి ఇష్టం అవ్వాలి. యేసు ప్రభు రాకడలో మనం కూడా కొనుక్కోబడాలి అని అంటే మనకి హేబేలు లాగా లేకపోతే హానోకు లాగా విశ్వాసముగా మనం జీవించాలి. ఈరోజు మనందరం ఒక తీర్మానం తీసుకున్నాం. ఎంతమంది తీర్మానం తీసుకుంటారు? నేను కూడా హానోకు లాగా విశ్వాసం కలిగి జీవిస్తాను, దేవుని మీద విశ్వాసంతో జీవిస్తాను అని తీర్మానం తీసుకుంటాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను కూడా హానోకు లాగా దేవుని మీద విశ్వాసంతో జీవిస్తాను అన్నవాళ్ళు తీర్మానం తీసుకున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తాలి. తీర్మానం తీసుకుంటాను నేను కూడా. మనందరం కూడా హానోకు లాగా దేవుని మీద విశ్వాసం నిందారహితంగా జీవించాలి. తీర్మానం తీసుకున్నదే కాకుండా దాని ప్రకారం మనం జీవించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు విరుమారు మాత్రమై ఉండగా వాక్యము ప్రకారము ప్రవర్తించు వారినే ఉండండి. ఇప్పుడు హానోకు గురించి మనం విన్నాము. నిందారహితంగా జీవించడానికి బట్టి 300 సంవత్సరాలు దేవునితో వచ్చాం. ఇప్పుడు దాన్ని మనము ఆచరణలో పెట్టాలి. దాన్ని మనం ఆచరణలో పెట్టాలంటే హానోకులాగా మనం కూడా నిందారహితులుగా జీవించాలి. అలా జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు రాకడా ఎప్పుడు వస్తుంది? సడన్గా వచ్చినప్పుడు కూడా మనం రెడీగా ఉంటాము విశ్వాసం ద్వారా. అప్పుడు మనం కొనుక్కోబడతాము. తీర్మానం తీసుకున్న మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. మనందరము హానోకులాగా విశ్వాసంతో జీవించుదుముగాక. ఆమేన్. నిందారహితులముగా ప్రతిరోజు పాపము లేని వారముగా నిందారహితులముగా జీవించుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.